అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. సో, ఇవాళ మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటి అంటే, మన డేటా స్ట్రక్చర్ సిరీస్ ఏదైతే ఉందో, దాంట్లో ఇవాళ మన నెక్స్ట్ వీడియోని డిస్కస్ చేయబోతున్నాం. సో, వీడియోని స్టార్ట్ చేసుకునే ముందు ఒకవేళ మీరు ఈ ఛానల్‌కి కొత్తయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా ఒకవేళ ఇంకా షేర్ చేయకపోయి ఉంటే తప్పనిసరిగా షేర్ చేయండి. సో, మన లాస్ట్ వీడియోలో బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ లింక్ లిస్ట్ కూడా తెలుసుకుందాం. సో, మీరు ఆ వీడియో చూడకుండా ఈ వీడియోకొస్తే మీకు అంత క్లారిటీగా అర్థం కాకపోవచ్చు. సో, ఇదొక సీరీస్ కాబట్టి మీరు ఆ ఆర్డర్‌ని ఫాలో అవుతారని కోరుకుంటున్నాను. అండ్ ఆ వీడియోని చూసి ఇక్కడికి వస్తారని చెప్పి ఆశిస్తున్నాను. సో, ఇవాళ మనం ఏం చేయబోతున్నామంటే, ఒక లింక్ లిస్ట్‌లో బేసిక్‌గా 3 మెయిన్ ఆపరేషన్స్ ఉంటాయి. ఓకే. ఫస్ట్ ఆపరేషన్ వచ్చేసి ఇన్సర్షన్. ఓకే. ఇన్సర్షన్ ఆఫ్ ఎ ఎలిమెంట్. రెండోది వచ్చేసి డెలీషన్. సో, ఉన్న ఒక ఎలిమెంట్‌ని డిలీట్ చేయడం. ఓకే. అండ్ మూడోది వచ్చేసి ట్రావర్స్ అంటారు. సో, ఏంటి అంటే ఉన్న ఆ లింక్ లిస్ట్‌లో ఉన్న ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో, ఆ అన్ని ఎలిమెంట్స్‌ని మనం యాక్సెస్ చేయగలగడం. ఆర్ ఒకవేళ దీన్ని మనం ఇంకో రకంగా ఈ ట్రావర్స్ ఆపరేషన్‌ని మనం సెర్చ్‌కి కూడా వాడొచ్చు. సో, ఏ ఎలిమెంట్ ఉందో లేదో అనేది చూడడానికి కూడా మనం ఈ ట్రావర్స్ ఆపరేషన్ వాడొచ్చు. సో, బేసిక్‌గా మనకి ఈ 3 ఆపరేషన్స్ ఉంటాయన్నమాట. సో, ఈ 3 ఆపరేషన్స్‌లో ఈ వీడియోలో మనం ఇన్సర్షన్ డిస్కస్ చేయబోతున్నాం. సో, ఇన్సర్షన్ గురించి డిస్కస్ చేద్దాం. మనం ఒక లింక్ లిస్ట్ ఆల్రెడీ ఉందని ఊహించుకుందాం. ఆ ఉన్న లింక్ లిస్ట్‌లోకి మీరు కొత్త ఎలిమెంట్ ఎలా ఇన్సర్ట్ చేయాలో ఇవాళ తెలుసుకుందాం. ఓకే. సో, ఆల్రెడీ ఒక లింక్ లిస్ట్ ఉందనుకుందాం. సో, ఈ విధంగా ఉందనుకుందాం. అండ్ హెడ్ ఉందనుకుందాం. సో, దిస్ ఈజ్ హెడ్ అండ్ దిస్ విల్ బి పాయింటింగ్ టు దిస్. ఓకే. ఇక్కడ డేటా ఏం తీసుకుంటారు? ఇక్కడ డేటా 5, 7, 9 అని తీసుకోండి. ఓకే. ఇది లాస్ట్ అనుకున్నాం కాబట్టి నల్. ఓకే. సో, ఇదేంటి? ఇది హెడ్. ఓకే. సో, ఈ విధమైన ఆల్రెడీ లింక్ లిస్ట్ ఉందనుకుందాం. సో, దీంట్లోకి ఎలా ఇన్సర్ట్ చేయాలో తెలుసుకుందాం. సో, ఎప్పుడు కూడా ఇన్సర్షన్‌లో మనకి 3 కేసులు ఉంటాయి. ఏముంటాయి? 3 కేసులు. ఫస్ట్ కేస్ ఏంటి అంటే ఇన్సర్షన్ అట్ బిగినింగ్. ఓకే. బిగినింగ్‌లో ఇన్సర్ట్ చేయడం. ఓకే. రెండోది ఇన్సర్షన్ అట్ ఎండ్. ఓకే. మూడోది ఇన్సర్షన్ ఆఫ్టర్ ఏ వాల్యూ. 3 అనమాట. ఫస్ట్ ఏంటి అంటే ఇన్సర్షన్ అట్ బిగినింగ్ అంటే ఏంటంటే ఈ 5 ఏదైతే ఉందో ప్రస్తుతం ఇది బిగినింగ్. కానీ ఇన్సర్షన్ బిగినింగ్ అంటే కొత్త నోడ్ని మీరు ఇన్సర్ట్ చేస్తారు అండ్ ఆ కొత్త నోడు ఇక్కడ ముందు ఉంటుంది. సో, అప్పుడు ఈ 5 అనేది సెకండ్ అయిపోతుంది అనమాట, సెకండ్ నోడ్. సో, ఆ విధంగా ఇన్సర్ట్ కొత్త నోడ్ని చేయడం అనేది మనకి ఇన్సర్షన్ బిగినింగ్. ఇన్సర్షన్ ఏంటంటే సేమ్ అదే. ఇప్పుడు 9 తర్వాత ప్రస్తుతానికి 9 లాస్ట్. బట్ ఇంకొక నోడ్ ఇన్సర్ట్ చేసి ఈ నోడ్ని లాస్ట్ చేయడం. అంటే మనకి లాస్ట్లో కొత్త నోడ్ని ఇన్సర్ట్ చేయడం అనేది ఇన్సర్షన్ అట్ ఎండ్. ఇన్సర్షన్ ఆఫ్టర్ వాల్యూ అంటే మనకి యూజర్ ఒక వాల్యూ ఇస్తాడు. సో, ఈ కేసులో అది ఏదైనా అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సర్షన్ ఆఫ్టర్ 7 అనుకోండి. సో, 7 తర్వాత ఇన్సర్ట్ చేయాలి. సో, ఈ 7కి 9కి మధ్యలో కొత్త నోడ్ని మీరు ఇన్సర్ట్ చేస్తారు. ఓకే. సో, ఆ 3 యాక్చువల్గా ఉన్న కేసెస్. సో, ఆ మూడింటిని డిస్కస్ చేసుకుందాం. ఓకే. సో, ముందుగా ఈ మూడిట్లో ఏదో కేసు డిస్కస్ చేసుకునే ముందు ఇన్సర్ట్ చేస్తాం అంటున్నాం. ఎవరిని ఇన్సర్ట్ చేస్తున్నాం? ఇన్సర్ట్ చేసేది ఒక నోడ్ని, ఒక కొత్త నోడ్ని మనం ఇన్సర్ట్ చేయాలి. ఓకే. అర్థమైంది అనుకుంటున్నాను మీకు. సో, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక అర్రే ఉందండి. ఓకే. 5, 7, 9 అనే అర్రే ఉంది. ఇక్కడ మీరు ఫస్ట్ బిగినింగ్లో 1 అనే వాల్యూ ఇన్సర్ట్ చేయాలి. అంటే ఏం చేస్తారు? ఈ 1 అనే నెంబర్ని మీరు ఏం చేయాలంటే ఈ సైజ్ని ఇంక్రీజ్ చేయాలి ఫస్ట్. తర్వాత దీన్ని ఒక్కొక్కటిగా పక్కకు జరిపి ఇక్కడ మీరు 1 ఇన్సర్ట్ చేయాలి. సో, ఇక్కడ 5 వస్తుంది, ఇక్కడ 7 వస్తుంది, ఇక్కడ 9 వస్తుంది. ఆ విధంగా అరేంజ్ జరుగుతుంది. సో, మీరు యాక్చువల్గా ఏం చేశారు? కొత్త బ్లాక్ని క్రియేట్ చేశారు. కొత్త బ్లాక్ ఆఫ్ స్పేస్ని క్రియేట్ చేశారు. ఎక్కడ చేశారు? ఎండింగ్లో క్రియేట్ చేసి ప్రతిదాన్ని పక్కకు జరిపి ఈ ఫస్ట్ దాంట్లో మీకు కావాల్సిన స్టోర్ చేశారు. సో, మీరు ఒక కొత్త బ్లాక్ అయితే క్రియేట్ చేయాలి కదా. కొత్త ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేయాలంటే మీకు కొత్త స్పేస్ అయితే కావాలి కదా. సో, అందుకే మనం ఇక్కడ లింక్ లిస్ట్లో ఒక కొత్త నోడ్ని క్రియేట్ చేస్తాం. ఓకే. ఒక నోడ్ని క్రియేట్ చేస్తాం. నోడ్ అంటే ఏం లేదు, ఇందాక నేను చెప్తూనే ఉన్నాను కదా. నోడ్ అంటే ఒక బ్లాక్ దేంట్లో అయితే మీరు బోత్ వాల్యూ అండ్ లింక్ టు నెక్స్ట్ నోడ్ని స్టోర్ చేస్తారు. అటువంటి ఒక స్ట్రక్చర్ని మనం నోడ్ అంటాం. ఓకే. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక నోడ్ని క్రియేట్ చేయాలి ఇన్సర్ట్ చేయాలంటే. ఆ క్రియేట్ చేసిన నోడ్నే మనం
ఎక్కడ ఇన్సర్ట్ చేయాలనేది ఇందాక తెలుసుకున్న 3 కేసులు. ఓకే, సో ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం ఫస్ట్. ఓకే, సో స్ట్రక్ట్ నోడ్ స్టార్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఆ నోడ్ పేరు న్యూ అనుకుందాం. ఓకే, ఈజ్ ఈక్వల్ టు, ఓకే, సో అసైన్ చేస్తున్నాం దీంతో. దిస్ విల్ బి స్ట్రక్ట్ నోడ్ స్టార్. ఓకే, స్ట్రక్ట్ నోడ్ స్టార్ malloc of size of struct node. ఓకే, మొత్తం స్క్రీన్ మీద కనబడుతుందని చెప్పి అనుకుంటున్నాను. ఓకే, సో బేసిక్గా ఇంత పెద్ద స్టేట్మెంట్ రాసేమన్నా మీనింగ్ ఏంటి అనొచ్చు మీరు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ ఏ అని చెప్పి ఒక డిక్లేర్ చేస్తున్నారు కదా. అంటే ఏంటి, ఏ అనేది ఒక వేరియబుల్, దాని పేరు. ఓకే, అది ఇంటిజర్ టైప్ ఆఫ్ వేరియబుల్ కదా. సో అదే విధంగా మీరు ఏం చేస్తున్నారంటే ఇక్కడ న్యూ అనేది వేరియబుల్ పేరు, స్ట్రక్ట్ నోడ్ అనేది ఏంటి, టైప్. ఓకే, స్ట్రక్ట్ నోడ్ అనేది టైప్. ఇక్కడ స్టార్ ఉంది కదా, అంటే ఏంటి, సో న్యూ అనేది ఒక పాయింటర్. సో స్ట్రక్ట్ నోడ్ని పాయింట్ చేసి ఒక పాయింటర్ దేని పేరు అయితే న్యూ అటువంటి ఒక వేరియబుల్ని మీరు క్రియేట్ చేస్తున్నారు, అటువంటి ఒక స్ట్రక్చర్ని మీరు క్రియేట్ చేస్తున్నారు, అంతే కదా. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంట్ ఏం చేస్తున్నారంటే ఏ అనే ఒక ఇంటిజర్ని క్రియేట్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ న్యూ అనేది ఒక స్ట్రక్చర్, నోడ్ టైప్ ఆఫ్ స్ట్రక్చర్ని క్రియేట్ చేశారు. తర్వాత ఇదంతా ఏంటన్నా అంటే, సో మనం ఎప్పుడు కూడా లింక్ లిస్ట్ వాడుతున్నప్పుడు స్టాటిక్గా క్రియేట్ చేయం నోడ్స్ని. ఎందుకు అంటే దట్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్ ఎందుకైతే మనం అర్రేస్ని వదిలేసుకుని లింక్స్కి వచ్చాము. సో మనం డైనమిక్గా క్రియేట్ చేస్తాం. సో ఎప్పుడైతే ఒక మనకి బ్లాక్ కావాలో అప్పుడే క్రియేట్ చేసుకుంటాం, అయిపోయాక వదిలేస్తాం. ఓకే, సో మనకు కావాల్సినప్పుడే క్రియేట్ చేసుకుంటాం. సో ఇప్పుడు మనకు కావాలి కాబట్టి క్రియేట్ చేస్తున్నాం కొత్త నోడ్ని. సో క్రియేట్ చేస్తున్నప్పుడే దానికి ఎంత స్పేస్ కావాలో కూడా మనం డైనమిక్ మెమరీ ఎలొకేషన్ వాడి చెప్పాలి. సో అందుకే మనం malloc వాడుతున్నాం, malloc ఆఫ్ దిస్ థింగ్. సో సైజ్ ఆఫ్ స్ట్రక్ట్ నోడ్ మీనింగ్ ఏంటి అంటే malloc వాడి మనం ఈ న్యూ అనే స్ట్రక్చర్కి నోడ్కి స్పేస్ని అలొకేట్ చేస్తున్నాం. ఎంత స్పేస్ని అలొకేట్ చేస్తున్నాం, ఎంతైతే ఈ నోడ్ యొక్క సైజు, నోడ్ అనే స్ట్రక్చర్ యొక్క సైజు ఉందో అంత స్పేస్ని అలొకేట్ చేస్తున్నాం. ఎందుకంటే ఇది కూడా ఒక నోడే కదా, నోడ్కి ఎంత స్పేస్ కావాలి, ఎంతైతే దాని సైజు ఉందో అంత. సో అందుకని చెప్పి ఈ విధంగా మనం ఏం చేస్తున్నాం, అసైన్ చేస్తున్నాం. సో ఇక్కడ ఈ పార్ట్ ఆఫ్ కోడ్ ఏంటి అన్న అంటే దిస్ ఈజ్ కాల్డ్ టైప్ కాస్టింగ్. సో మీరు నా వీడియో చూసుంటే డైనమిక్ మెమరీ ఎలొకేషన్ అని చెప్పి నేను మీకు చాలాసార్లు చెప్పానండి. అసలు ఆ లాస్ట్ వీడియోలో కూడా ఎండింగ్లో చెప్పాను, మీకు ఈ లింగ్విష్ కాన్సెప్ట్ బాగా రావాలంటే మీకు పాయింటర్స్ రావాలి, డైనమిక్ మెమరీ ఎలొకేషన్ కావాలి, అండ్ మీకు బేసిక్గా స్ట్రక్చర్స్ రావాలి. ఓకే, సో చూస్తున్నారని చెప్పి అనుకుంటున్నాను. చూడకపోతే చూడండి, ఒకవేళ చూడకుండా మీకు అర్థం అవ్వాలనుకుంటే బేసిక్గా ఏముందంటే ఈ malloc అనే ఈ డైనమిక్ మెమరీ ఎలొకేటింగ్ కన్స్ట్రక్ట్ అనేది వాయిడ్ స్టార్ రిటర్న్ చేస్తుంది. ఓకే, వాయిడ్ స్టార్తో మనకి సెండ్ చేస్తుంది ఆర్ లైక్ అలొకేట్ చేస్తుంది. బట్ మనకు కావాల్సింది ఏంటి, స్ట్రక్చర్ టైప్. సో దాంతో మనం టైప్ కాస్ట్ చేస్తున్నాం. ఓకే, టైప్ కాస్టింగ్ అంటే ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫ్లోట్ ఏ ఈక్వల్ టు 4.5 అనుకోండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మీరు ఒక ఇంటిజర్ వేరియబుల్ స్టోర్ చేసుకోవాలి. సో ఇంట్ బి ఆఫ్ బి ఈక్వల్ టు ఏ అని చెప్పి రాయలేదు. సో అప్పుడు ఏం చేస్తారంటే ఇంట్ బి ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఏ అని చెప్పి రాస్తారు. ఓకే, సో ఆ విధంగానే ఇక్కడ మనం అక్కడ వాయిడ్ స్టార్ వస్తుంది కాబట్టి, వాయిడ్ పాయింటర్ వస్తుంది కాబట్టి మనం స్ట్రక్ట్ పాయింటర్లో కన్వర్ట్ చేస్తున్నాం దాన్ని, అంతే. ఓకే, సో మీకు అర్థమై ఉంటుంది, దిస్ ఈజ్ హౌ యూ కెన్ క్రియేట్ ఎ నోడ్. సో మనకి ఇప్పుడు న్యూ అనే, ఓకే, ఇప్పుడు మనకి న్యూ అనే ఒక కొత్త నోడ్ ఉంది అని చెప్పి అనుకుందాం. అక్కడి నుంచి ప్రొసీడ్ అవుదాం. ఓకే, సో దీంట్లో ఫస్ట్ పార్ట్ ఏంటి, ఓకే, ఫస్ట్ పార్ట్ ఇన్సర్షన్. సో కేస్ 1 అన్నాం కదా, కేస్ 1 ఏంటి, బిగినింగ్లో ఇన్సర్ట్ చేయడం. ఓకే, బిగినింగ్లో ఇన్సర్ట్ చేయడం కదా. సో బిగినింగ్లో ఇన్సర్ట్ చేసేటప్పుడు మనం ఏం చేయాలంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా స్ట్రక్చర్ ఉందనుకుందాం ఆల్రెడీ. ఓకే, దిస్ ఈజ్ పాయింటింగ్ దిస్, దిస్ ఈజ్ పాయింటింగ్ దిస్, ఇది నల్, దీని అడ్రస్ ఇక్కడ ఉంటుంది, దీని అడ్రస్ ఇక్కడ ఉంటుంది. దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ వాల్యూస్ ఉన్నాయి 7.
సో 5, 7, 9 అంటున్నాం కదా, అదే ఉంచుదాం. హెడ్ దీన్ని పాయింట్ చేస్తుంది. ఓకే, సో ఇది మనం డిస్కస్ చేసుకుంది ఆల్రెడీ. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ బిగినింగ్లో ఒక కొత్త నోడ్ యాడ్ చేయాలి. ఓకే, సో ఒక నోడ్ అనేది బిగినింగ్లో ఇన్సర్ట్ అవ్వాలంటే దాని యొక్క ఉద్దేశం ఏంటి? సో బేసిక్గా ఏం జరగాలి అంటే ఈ కొత్త నోడ్ ఏదైతే ఉందో దానికి 2 పార్ట్లు ఉంటాయి కదా, డేటా అండ్ లింక్. సో డేటా మనకి ఏది కావాలంటే అది. ఫర్ ఎగ్జాంపుల్ నేను 1 ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నాను స్టార్టింగ్లో. ఓకే, 1 ఇన్సర్ట్ చేశారు. సో దిస్ ఈజ్ ఆల్ కరెక్ట్. నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ ఏం చేయాలో అదే ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఇన్సర్ట్ చేస్తాను కాబట్టి ఈ యొక్క ఏదైతే హెడ్ ఉందో హెడ్ యొక్క లింక్ వచ్చేసి దీని అడ్రస్ అవ్వాలి. సో దీన్ని పాయింట్ చేయాలి. ఓకే, సెకండ్ ఏం జరగాలి, దీని యొక్క లింక్ వచ్చేసి దీని అడ్రస్ అవ్వాలి. సో ఇది దీన్ని పాయింట్ చేయాలి. అప్పుడే ఇక్కడ ఇది ఫస్ట్ అవుతుంది. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇక్కడ ఓకే ప్రస్తుతానికి ఎలా ఉందంటే హెడ్ అనేది ఏదైతే ఉందో దీన్ని పాయింట్ చేస్తుంది. ఇది హెడ్ అనుకోండి. సో కౌంట్ని పక్కన పెట్టండి, హెడ్లో కౌంట్ ఉంటుంది కదా, ఆ కౌంట్ని పక్కన పెట్టండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రస్తుతం 3 ఉంది. ఓకే, ఇన్సర్ట్ చేశారంటే ఇది 4 అవ్వాలి. ఓకే, 4తో పాటు ఈ లింక్ ఇది క్యాన్సిల్ అయిపోవాలి. ఇది దీన్ని పాయింట్ చేయాలి. ఓకే, అండ్ దీని యొక్క లింక్ వచ్చేసి ఈ ఫస్ట్ నోడ్ అయి ఉండాలి. అప్పుడే కదా. సో ఇట్ విల్ బి దిస్ ఈజ్ ద ఫస్ట్ నోడ్. ఓకే, హెడ్ నుంచి వచ్చింది ఫస్ట్ తర్వాత సెకండ్. సో ఈ విధంగా మనం చేయాలి. సో మీకు ఏం చేయాలో అర్థమైంది కదా, అది కోడ్లో ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఆల్రెడీ న్యూ అనేది ఇందాక మనం న్యూ, ఓకే, ఈ న్యూ అనేది ఏంటి, నోడ్ ఇందాక మనం క్రియేట్ చేసాం కదా, దాన్నే మనం ఇప్పుడు ఇన్సర్ట్ చేయబోతున్నాం. ఓకే, సో ఎలా చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సో మీరు అస్యూమ్ చేసుకోవాల్సింది ఏంటి అంటే న్యూ అనే ఒక నోడ్ ఆల్రెడీ క్రియేట్ చేసాం అండ్ మనకి హెడ్ యొక్క అడ్రస్ తెలుసు, మనకి హెడ్ పాయింటర్ తెలుసు. ఓకే, సో ముందు చెప్పాను కదా, సో ముందు మనం హెడ్ క్రియేట్ చేస్తాం. హెడ్ క్రియేట్ చేస్తే కానీ దాని తర్వాత ఒక్కొక్కటి దానికి యాడ్ చేసుకుంటూ వెళ్తాం నోట్స్. సో మన దగ్గర హెడ్ కూడా ఉందనుకుందాం. ఓకే, సో ఏం చేస్తారంటే న్యూ ఆఫ్ లింక్, ఓకే, న్యూ ఆఫ్ లింక్ ఈజ్ ఈక్వల్ టు హెడ్ ఆఫ్ లింక్. ఓకే ఓకే నేను మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే హెడ్ అనేది ఇది కదా, హెడ్ ఆఫ్ లింక్ ఏంటి, ఇది. ఓకే, దీన్ని పాయింట్ చేస్తుంది. సో న్యూ ఆఫ్ లింక్ ఏదైతే ఉందో అది హెడ్ ఆఫ్ లింక్ అవ్వాలి ముందు. ఓకే, సో మీరు అనుకోవచ్చు అన్న ముందు నువ్వు హెడ్ ఆఫ్ లింక్ ఈక్వల్ టు న్యూ అని రాయొచ్చు కదా అని. ఓకే, అది మీకు అనిపించవచ్చు. బట్ ఇక్కడ వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే న్యూ హెడ్ ఆఫ్ లింక్ ఎప్పుడైతే న్యూ అవుతుందో సో ఈ లింక్ క్యాన్సిల్ అయిపోయి మనకి ఈ లింక్ ఫామ్ అయిపోతుంది. అక్కడ వరకు మనకి ఏం ప్రాబ్లం లేదు. కానీ ప్రాబ్లం ఇక్కడే స్టార్ట్ అవుద్ది. ఏంటంటే ఇప్పుడు మీరు ఈ న్యూ యొక్క లింక్ని ఈ ఫస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఇందాక ఉందో దాన్ని పాయింట్ చేయాలి. అంటే దాని అడ్రస్ మీకు కావాలి. దాని అడ్రస్ తెలిసింది ఎవరికి, ఒకే ఒకరికి. ఎవరు, హెడ్. అది ఎక్కడ ఉండేది, ఈ లింక్ ప్లేస్లో ఉండేది. ఇప్పుడు అది ఏమైంది, అది క్యాన్సిల్ అయిపోయి కొత్త వాల్యూ మీరు స్టోర్ చేశారు, అంటే పాత వాల్యూ రిప్లేస్ అయిపోయింది. సో మీకు అసలు ఈ యొక్క నోడ్ని యాక్సెస్ చేసే ఇంకా మీకు టెక్నిక్ ఆర్ మీకు ఏమంటారు ఏ ఆప్షన్ లేదు. సో ఇది ఆటోమేటిక్గా ఇదంతా పోయినట్టే. సో మెమరీలోనే ఉంటుంది, ఎక్కడికి పోదు. బట్ దీన్ని మీరు ఇంకెప్పటికీ యాక్సెస్ చేయలేరు. సో ముందుగా మీరు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని న్యూ యొక్క లింక్లో స్టోర్ చేస్తారు. తర్వాత హెడ్ ఏదైతే ఉందో దాని లింక్ని ఓకే ఈక్వల్ టు న్యూ. ఓకే, హెడ్ ఆఫ్ లింక్ ఈక్వల్ టు న్యూ అయిపోయింది కదా. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ హౌ యూ కెన్ ఇన్సర్ట్ అట్ బిగినింగ్. సో దీస్ వర్ లైక్ నేను ఇవేది చెప్పానో ఇది లైక్ ఇంపార్టెంట్ థింగ్. ఇది కాకుండా లైక్ ఎక్స్ట్రా మీరు ఏం చేయాలి అంటే న్యూ ఆఫ్ డేటా ఈక్వల్ టు 1. ఓకే, 1 అంటున్నాం కదా, సో ఇది ఇక్కడ 1 అని ఉండాలన్నమాట. సో అది చేసాం. దాంతోపాటు ఈ హెడ్ ఏదైతే ఉందో సో హెడ్ ఆఫ్ డేటా ఈక్వల్ టు ఆర్ ఈక్వల్ టు అనే బదులు ++. సో ఏమవుతుందంటే ఇంక్రిమెంట్ అవుతుంది. సో హెడ్ ఆఫ్ డేటా ఇందాక ఎంత 3 కదా, ఆ 3 ఇంక్రిమెంట్ అయ్యి 4 అవుతుంది. సో ఈ విధంగా మనం ఒక నోడ్ని బిగినింగ్లో ఇన్సర్ట్ చేసేసాం సక్సెస్ఫుల్గా. ఓకే, సో నెక్స్ట్ కేస్. ఓకే, సో మన నెక్స్ట్ కేస్ ఏంటి, సెకండ్ అట్ ఎండ్. సో ఎండ్లో ఇన్సర్ట్ చేయాలి. సో
సో మళ్ళీ సేమ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకే, మనకి ఇక్కడ 5 ఉంది, ఇది దీన్ని పాయింట్ చేస్తుంది. ఇక్కడ 3 ఉంది. ఓకే, ఇదేమో దీన్ని పాయింట్ చేస్తుంది. పాయింట్ చేయడం అంటే ఏంటి అర్థమైంది కదా, దీని అడ్రస్ వచ్చేసి ఇక్కడ స్టోర్ అవుతుంది, అదే పాయింటింగ్ అంటే. ఓకే, సో ఇక్కడ 7 ఉంది, ఇది దీన్ని పాయింట్ చేస్తుంది. ఇక్కడ 9 ఉంది, ఇది నల్. ఓకే, ఇది స్ట్రక్చర్ ఆల్రెడీ ఉంది, మనకున్న స్ట్రక్చర్ ఇదనమాట. ఓకే, సో ఇందాక ఇది బోర్డు మీద రాలేదు అనుకుంటా, స్క్రీన్ మీద. సో ఇప్పుడు మనం చేస్తుంది ఎండ్ చేస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ మీరు ఈ న్యూ ఏది క్రియేట్ చేసిన దాకా న్యూ అనే ఒక నోడ్ ఏది క్రియేట్ చేసామో అది ఇక్కడ ఇన్సర్ట్ చేయాలి. ఓకే, ఇక్కడ ఇన్సర్ట్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దాని వాల్యూ సరే 10 అనుకుందాం. సో ముందుగా న్యూ ఆఫ్ డేటా ఈక్వల్ టు 10 అనుకుందాం. ఓకే, అండ్ ఎండ్లో కాబట్టి ఓకే న్యూ యొక్క లింక్ ఏమవుతుంది, నల్ అవుతుంది. ఓకే, ఎందుకంటే ఇప్పుడు ఇది లాస్ట్ అయిపోద్ది కదా, సో దీని లింక్ నల్ అయిపోద్ది. ఓకే, ఇప్పుడు మనం చేయాల్సిన ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, సో మీరు ఈ విధంగా ప్రస్తుతానికి మన స్ట్రక్చర్ ఉంది. ఓకే, ప్రస్తుతానికి మనం చేసింది ఈ విధంగా ఉంది. ఓకే, బట్ మనకి హెడ్లో హెడ్ యొక్క పాయింటర్ లింక్ వాల్యూలో ఫస్ట్ యొక్క అడ్రస్ ఉంది. సో మనకి ఫస్ట్ తెలుస్తుంది, సెకండ్ తెలుస్తుంది, ఎందుకంటే సెకండ్ దాంట్లో సెకండ్ యొక్క అడ్రస్ ఫస్ట్ లింక్లో ఉంది. సో సెకండ్ తెలుస్తుంది, థర్డ్ తెలుస్తుంది, బట్ దీనికి లింక్ లేదు. ఓకే, సో ఇది మెమరీలో ఉన్నా లేనట్టే, బికాస్ దీన్ని మనం యాక్సెస్ చేయలేం. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ లింక్ ఫామ్ చేయాలి. సో ఇక్కడ నల్ తీసేసి ఈ న్యూ యొక్క అడ్రస్ని స్టోర్ చేయాలి. అర్థమైందా? సో అది చేయాలంటే ముందుగా మీరు దీని దగ్గరికి రాగలగాలి. ఎవరి దగ్గరికి? ఈ 9 అనే నోడ్కి రాగలగాలి. అది 9 అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో మీరు లాస్ట్ నోడ్కి రాగలగాలి. లాస్ట్ నోడ్కి రావడం ఎలా అంటే చాలా సింపుల్. చూడండి, మీరు ముందుగా ఏం చేయాలంటే ఒక టెంపరీ ఏమంటారు ఈ నోడ్ని క్రియేట్ చేయాలి. ఒక నోడ్ టైప్ ఆఫ్ వేరియబుల్ టెంపరీ నోడ్ని క్రియేట్ చేయాలి. ఎందుకు చెప్తాను చూడండి. సో స్టార్ట్ ఓకే, సో ఎలాగైతే ఇందాక మనం న్యూ క్రియేట్ చేసాము, మన ఏదైతే మన నోడ్ క్రియేట్ చేసామో న్యూ నోడ్, ఈ న్యూ అదేదైనా క్రియేట్ చేస్తున్నాం. సో దీనికి మెమరీ ఏం అసైన్ చేయండి సెపరేట్గా, ఈ హెడ్ని దీనికి అసైన్ చేసేస్తున్నాం. ఓకే, సో హెడ్ అనేది ఇప్పుడు ఇదనమాట. సో మనకి ఇటువంటి లైక్ ఇప్పుడు ఏమవుతుందంటే ఇండైరెక్ట్ దీని మీనింగ్ ఏంటి అంటే ఇంకొక కొత్త బ్లాక్ ఏం క్రియేట్ అవ్వట్లేదు, జస్ట్ ఒక ఏమంటారు ఒక పాయింటర్ క్రియేట్ అవుతుంది. ఆ పాయింటర్ కూడా దీన్నే పాయింట్ చేస్తుంది, సో హెడ్నే పాయింట్ చేస్తుంది. అర్థమైందా? సో ఇప్పుడు హెడ్ని పాయింట్ చేసే ఒక పాయింటర్ అనమాట టీ. ఓకే, సో మనకి హెడ్ యొక్క అడ్రస్ తెలుసు. ఇప్పుడు ఏముంది, చాలా సింపుల్. సో ఇప్పుడు ఏం చేస్తామంటే వైల్ టీ యొక్క లింక్ ఏది ఉందో అది నాట్ ఈక్వల్ టు నల్. ఓకే, నాట్ ఈక్వల్ టు నల్, టీ ఈక్వల్ టు టీ ఆఫ్ లింక్. ఓకే, టీ ఈక్వల్ టీ ఆఫ్ లింక్. సో ఈ కోడ్ రాశాను కదా, ఈ కోడ్ మీకు ఖచ్చితంగా అర్థమై ఉండదు, ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. సో ఏం చేసామంటే వైల్ టీ యొక్క లింక్ ఏదైతే ఉందో అది నల్ కాదో అప్పటి వరకు మీరు ఏం చేయాలి, టీని టీ ఆఫ్ లింక్తో రీప్లేస్ చేయాలి. సో ఇండైరెక్ట్గా ఏం చేస్తున్నాము అంటే చూడండి, ప్రస్తుతానికి టీ యొక్క లింక్ ఏంటి, ప్రస్తుతం టీ ఏంటి, సేమ్ హెడ్ని పాయింట్ చేస్తుంది. సో టీ యొక్క లింక్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది 1000 అనుకోండి, 1000, 2000, 3000, 4000. ఓకే, సో టీ ఆఫ్ లింక్ ఏంటి 1000. సో నల్ అయితే కాదు. సో లోపలికి వస్తాం, టీ ఈక్వల్ టీ ఆఫ్ లింక్. సో టీ ఆఫ్ లింక్ ఏంటి, హెడ్. సో హెడ్ యొక్క లింక్ ఏంటి, ఫస్ట్ పాయింటర్. సో ఈ టీ యొక్క పొజిషన్ మారిపోతుంది. ఇప్పుడు ఇది టీ అనమాట. ఓకే, ఇప్పుడు మళ్ళీ టీ ఆఫ్ లింక్ ఏమవుతుంది, 2000 అవుతుంది. సో అది నల్ల కాదు. సో మళ్ళీ ఇది కొత్త టీ అవుతుంది. సో మళ్ళీ సేమ్, దీని యొక్క లింక్ నల్ల కాదు. సో ఇప్పుడు ఇది కొత్త టీ అవుతుంది. ఏది, ఇది కొత్త టీ అవుతుంది కదా. ఇప్పుడు టీ యొక్క లింక్ ఏంటి, నల్లే కదా ప్రస్తుతానికి. సో నల్లు కాబట్టి ఇది ఇంకా ఇంక్రిమెంట్ అవ్వదు. సో ప్రస్తుతానికి మనకి ఇది టీ. సో మన టీ ఎంత అంటే 3000. ఓకే, సో అదే కదా 9 ఉన్న నోడ్ యొక్క అడ్రస్. సో టీ ఈక్వల్ టు 3000 ప్రస్తుతానికి. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఓకే టీ ఏదైతే ఉందో, ఓకే టీ అనేది ఇప్పుడు ఏంటి ప్రస్తుతానికి ఈ నోడ్, సో దాన్నే పాయింట్ చేస్తుంది. సో మీరు ఏం చేయాలంటే సింపుల్గా టీ యొక్క లింక్ ఏదైతే ఉందో అది ఈక్వల్ టు న్యూ చేయాలి. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ స్టెప్.
ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఓకే, ఈ టీ ప్రస్తుతానికి ఎక్కడ ఉంది, లాస్ట్ నోడ్లో ఉంది. ఆ లాస్ట్ నోడ్ యొక్క లింక్ని ఇప్పుడు మీరు ఏదైతే కొత్త నోడ్ ఉందో ఆ కొత్త నోడ్తో పాయింట్ చేయించాలి. ఇది 4000 కొత్త నోడ్తో పాయింట్ చేయించాలి. సో సింపుల్గా ఏం చేస్తారు, దానికోసం టీ యొక్క లింక్ని న్యూతో అసైన్ చేస్తారు. సో ఇప్పుడు టీ యొక్క లింక్ అనేది నల్ కాదు. సో ఇప్పుడు మనకి టీ యొక్క లింక్లో ఓకే, టీ యొక్క లింక్లో ఏముంటుందంటే 4000 ఉంటుంది. ఓకే, అంటే మీనింగ్ ఇండైరెక్ట్గా ఇది ఇప్పుడు దీన్ని పాయింట్ చేస్తుంది. ఓకే, సో ఇండైరెక్ట్గా మీరు ఏం చేస్తారు, ఏదైతే లింక్ మనం ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకుంటున్నామో ఆ లింక్ని ఎస్టాబ్లిష్ చేసేసారు. నెక్స్ట్ ఇంక మీరు చేయాల్సింది ఏం లేదు, చాలా సింపుల్. నెక్స్ట్ ఏం చేస్తారంటే హెడ్ ఆఫ్ డేటా ప్లస్ ప్లస్ దట్ ఈజ్ ఆల్, అంతే. అంటే ఏం చేస్తుంది, ఇక్కడ 3ని 4తో రిప్లేస్ చేస్తున్నారు. ఓకే, 3ని 4తో రిప్లేస్ చేస్తున్నారు, దట్స్ ఆల్. సో మీకు ఒక ఏమంటారు, లింక్ లిస్ట్ యొక్క ఎండ్లో ఇన్సర్షన్ ఎలా చేయాలో తెలిసిపోయింది. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తారంటే థర్డ్ కేస్. నెక్స్ట్ ఏంటి, థర్డ్ కేస్ ఏమవుతుంది చెప్పాను కదా మీకు, ఆఫ్టర్ ఏ వాల్యూ. మళ్ళీ సేమ్ కేస్, ఒక హెడ్ ఉంది అనుకున్నాం, హెడ్కి ఇది 5, ఇది దీన్ని పాయింట్ చేస్తుంది, ఇది 7, ఇది దీన్ని పాయింట్ చేస్తుంది, ఇది 9 అండ్ ఇది నల్. ఓకే, ఇక్కడేమో 2 ఉన్నాయి, ఇక్కడ 3 ఉంది, ఇదేమో దీన్ని పాయింట్ చేస్తుంది, దట్స్ ఆల్. ఇప్పుడు మనం 7 తర్వాత సో లెట్ మీ రఫ్ ఇట్, ఆఫ్టర్ 7. సో మనం మనకు కావాల్సిన నోడ్ని ఇన్సర్ట్ చేయాలి కదా. ఎలా చేయాలి, ఇందాక ఎండ్లో ఎలా చేయాలి మీకు అర్థమై ఉంటే ఇప్పుడు ఇది చేయడం చాలా సింపుల్. సో ఆల్రెడీ మనకి న్యూ ఉంటుంది కదా, న్యూని క్రియేట్ చేసాం కదా ఇందాక, ఆ న్యూ అనేది అలాగే ఉంది. సో న్యూ ఆఫ్ డేటా అనేది ఏది కావాలంటే అది, ఫర్ ఎగ్జాంపుల్ 8 కావాలి, 8 అని చేద్దాం అనుకుంటున్నాం, 8. సో మనం ఒక నోడ్ క్రియేట్ చేసాం, ఆ నోడ్ యొక్క ఇది 8. ఓకే, అండ్ ప్రస్తుతానికి లింక్ని అలా వదిలేయండి. ఓకే, ఇప్పుడు మీరు ఈ నోడ్ దగ్గరికి వెళ్ళాలి. ఈ నోడ్ దగ్గరికి వెళ్ళాక ఏం చేయొచ్చు, ఈ నోడ్ దగ్గరికి వెళ్ళాక ఏదైతే ఈ లింక్ వాల్యూ ఉందో అది ఇక్కడ స్టోర్ చేస్తారు. సో ఇండైరెక్ట్గా ఏమవుతుంది, ఇది దీన్ని పాయింట్ చేస్తుంది, అండ్ ఈ ఏదైతే వాల్యూ ఉంటుందో అడ్రస్, ఓకే, ఆ అడ్రస్ని ఈ లింక్తో రిప్లేస్ చేయొచ్చు. సో ఏంటవుతుంది, ఇండైరెక్ట్గా ఇది దీన్ని పాయింట్ చేస్తుంది. సో ఇండైరెక్ట్గా ఈ లింక్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సో ఈ విధంగా మనకి కొత్త పాత్ క్రియేట్ అయింది అండ్ మనం కొత్త నోడ్ మధ్యలో ఇన్సర్ట్ చేసాం. అది జరగాలి. ఎలా జరుగుతుంది, చాలా సింపుల్. సో మళ్ళీ ఒక టెంపరీ వేరియబుల్ క్రియేట్ చేయాలి, స్ట్రక్ట్ నోడ్ స్టార్ టీ ఈక్వల్ టు హెడ్. సో మీకు అనుకోవచ్చు, అన్న నువ్వు ఇక్కడ ఈ హెడ్నే వాడేయచ్చు కదా అలా పక్కకి వెళ్ళడానికి, లైక్ అలా ఒక నోడ్ నుంచి ఇంకో నోడ్కి వెళ్ళడానికి, కొత్త టెంపరీ వేరియబుల్ క్రియేట్ చేయడం ఎందుకు, దాన్ని హెడ్ అసైన్ చేయడం ఎందుకు అని చెప్పి కనిపించవచ్చు. ఎందుకు అంటే హెడ్ అనేది ఎప్పుడు హెడ్గానే ఉండాలి. ఓకే, ఎప్పుడు ఫస్ట్ దాన్ని పాయింట్ చేయాలి. కాదు అని చెప్పి ఇక్కడ తీసుకెళ్ళారనుకోండి, మీరు ఇక్కడి నుంచి వెనక్కి వెళ్ళారు. సో మీకు ఒక ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడికి వచ్చేసారు, ఈ 7కి 9 యొక్క అడ్రస్ తెలుసు, కానీ లైక్ ఈ 7 ఉన్న బ్లాక్కి 9 ఉన్న బ్లాక్కి యొక్క అడ్రస్ తెలుసు, కానీ 9 ఉన్న బ్లాక్కి 7 ఉన్న బ్లాక్ అడ్రస్ తెలియదు, ఎందుకంటే మనకి రివర్స్ పాయింటర్ లేదు. ఓకే, కాబట్టి ఎప్పుడు కూడా మనం హెడ్ని హెడ్ లాగే ఉంచాలి, మ్యానిపులేషన్కి టెంపరీ వేరియబుల్ క్రియేట్ చేయాలి. ఓకే, తర్వాత ఏం చేస్తామంటే వైల్ టీ ఆఫ్ డేటా నాట్ ఈక్వల్ టు, ఫర్ ఎగ్జాంపుల్ 7తో ఇన్సర్ట్ చేస్తున్నాం కాబట్టి నాట్ ఈక్వల్ టు 7 అనుకుందాం. ఓకే, టీ ఈక్వల్ టు టీ ఆఫ్ లింక్. ఓకే, ఇక్కడ ఏం జరుగుతుంది, ఫస్ట్ హెడ్తో పాయింట్ చేస్తున్నాం, సో దిస్ విల్ బి టీ. ఓకే, టీ ఆఫ్ డేటా లైక్ దీంతో కంపేర్ చేయడం అప్పుడప్పుడు కరెక్ట్ అవ్వకపోవచ్చు, ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది లైక్ దీంట్లో 7 ఉండొచ్చు, 7 ఉన్నప్పుడు ఇది తప్పు అవ్వచ్చు కదా అని చెప్పి కనిపించవచ్చు. యూఆర్ కంప్లీట్లీ రైట్. కాబట్టి మనం ఏం చేస్తామంటే లైక్ ఒరిజినల్ కోడ్లో రాసినప్పుడు ఇక్కడ యాక్చువల్గా ఫస్ట్ని స్కిప్ చేస్తాం. సో మనం ఫస్టే లైక్ ఇది ఎగ్జిక్యూట్ చేయకుండానే ఇక్కడ ఈ ప్లేస్లో టీ ఈక్వల్ టు టీ ఆఫ్ లింక్ అని చెప్పి పెడతాం. ఓకే, పెట్టచ్చు పెట్టకపోవచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎగ్జాంపులే కాబట్టి ఇక్కడ పెట్టచ్చు పెట్టకపోవచ్చు. సో ఫస్టే టీ ఈక్వల్ టీ ఆఫ్ లింక్ అని పెడతాం. సో ఆటోమేటిక్గా మనం ఇక్కడికి వెళ్ళిపోతాం. ఓకే, సో ఇక్కడ టీ ఉంది, సో ఇప్పుడు టీ ఆఫ్ డేటా 7 కాదు, సో టీ ఈక్వల్ టీ ఆఫ్ లింక్. సో ఇప్పుడు టీ అనేది ఇక్కడికి వెళ్ళిపోతుంది. సో దిస్ ఈజ్ టీ నౌ. సో టీ ఆఫ్ డేటా అనేది 7, ఎస్ ట్రూ. సో ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు,
నెక్స్ట్ మనం ఇప్పుడు కోడ్ రాయాలి దానికి. సో ఇప్పుడు ఏం చేస్తామంటే, సో టీ ఎక్కడ ఉంది, 7 దగ్గర ఉంది. సో టీ ఓకే. సో ముందు చెప్పాను కదా, ముందు ఈ అడ్రస్ని దీని యొక్క లింక్లో స్టోర్ చేసుకోవాలి. సో న్యూ ఆఫ్ లింక్ అనేది ఈక్వల్ టు టీ ఆఫ్ లింక్. ఓకే, నెక్స్ట్ టీ ఆఫ్ లింక్ అనేది న్యూ. ఇందాక నేను మీకు ఏదైతే చెప్పానో అదే ఇప్పుడు కోడ్లో రాస్తున్నాను. సో ఫస్ట్ ఏం చేస్తున్నామంటే చూడండి. ఓకే, ఫస్ట్ కోడ్ చూడండి, తర్వాత మళ్ళీ పైన చూపిస్తాను. ఓకే, సో న్యూ ఆఫ్ లింక్, దీని యొక్క లింక్ అనేది టీ ఆఫ్ లింక్. సో ఇక్కడ ఏదైతే ఉందో, ఈ వాల్యూ ఏదైతే ఉందో, ఈ వాల్యూ ఏంటి యాక్చువల్గా దీని యొక్క అడ్రస్. సో దీని యొక్క అడ్రస్ ఏదైతే ఉందో ఇక్కడ, అది ఇక్కడ స్టోర్ చేసుకుంటున్నాం. ఓకే, సో ఇండైరెక్ట్గా ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక లింక్ ఫామ్ చేస్తున్నాం. ఓకే, తర్వాత దీని అడ్రస్ అయితే ఉందో అది ఇక్కడ స్టోర్ చేసుకుంటున్నాం ఈ 7 యొక్క లింక్లో. సో ఇండైరెక్ట్గా ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక లింక్ ఫామ్ చేస్తున్నాం. సో ఇండైరెక్ట్గా ఏం చేస్తున్నాం, ఒక నోడ్ అనేది 2 ఎలిమెంట్స్ మధ్యలో ఇన్సర్ట్ చేస్తున్నాం. ఓకే, సో ఈ విధంగా మనం ఇన్సర్షన్, సో ఉన్న 3 కేసులు కూడా చాలా డీటెయిల్గా అర్థం చేసుకున్నాం. ఇన్సర్షన్ ఎలా జరుగుతుందని చెప్పి ఈ వీడియోలో తెలుసుకున్నాం. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్ అండ్ మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది. సో ఇందాక నేను మీకు ఆల్రెడీ ఉన్న లింక్ లిస్ట్లోకి ఇన్సర్ట్ చేయడం ఎలా అని చెప్పాను కదా. ఇప్పుడు ఈ 3 చూశాక మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇప్పుడు కొత్త నోడ్ని, ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్క్రాచ్ నుంచి ఒక లింక్ లిస్ట్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారు అనుకోండి, ఏం చేస్తారు, చాలా సింపుల్. మీరు చేయాల్సింది ఏం లేదు. ఫస్ట్ ఎలాగైతే మీరు న్యూ నోడ్ని క్రియేట్ చేశారో అదేవిధంగా మీరు హెడ్ నోడ్ని ఫస్ట్ క్రియేట్ చేస్తారు. ఓకే, హెడ్ యొక్క లింక్ని మీరు నల్ పెడతారు, ఫస్ట్లో ఏం లేదు కాబట్టి. తర్వాత మీరు ఏం చేస్తారంటే, ఈ తర్వాత నుంచి చాలా సింపుల్, ఈ తర్వాత నుంచి చేసేది ఏముంది, మీరు ఇట్స్ జస్ట్ బిగినింగ్లో ఇన్సర్షన్ చూసాం కదా ఇందాక కేస్ 1, దాంట్లో ఏం చేసామంటే ఈ యొక్క హెడ్ ఏదైతే ఉందో హెడ్ యొక్క లింక్ని మనం ఏం చేసాం, న్యూ యొక్క లింక్లో పెట్టాం. తర్వాత హెడ్ యొక్క లింక్ని న్యూతో రిప్లేస్ చేసాం. ఓకే, న్యూ యొక్క అడ్రస్ రిప్లేస్ చేసాం. సో అదే చేయాలి ఇంక మీరు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ హెడ్ ఉంది, హెడ్ నల్ని పాయింట్ చేస్తుంది, కొత్త నోడ్ యాడ్ చేయాలి ఇక్కడ. ఓకే, కొత్త నోడ్ అంటే ప్రస్తుతంగా ఏం లేదు కాబట్టి అదే ఫస్ట్ అవుతుంది. సో ఏమవుతుంది, సో ఏం లేదు, హెడ్ యొక్క లింక్ ఏదైతే ఉందో అది ఈ న్యూ యొక్క లింక్ అవుతుంది, అది కూడా నల్ అవుతుంది. బికాజ్ అది కరెక్టే కూడా, ఎందుకంటే దీని తర్వాత ఇంకేం లేదు కాబట్టి ఇది కరెక్టే అవ్వాలి. సో ఈ హెడ్ యొక్క లింక్ అవ్వాలి, న్యూ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ 1000 అనుకోండి, ఇది 1000 అయిపోతుంది. ఇండైరెక్ట్గా మనకి ఒక లింక్ ఫామ్ అయిపోతుంది అండ్ మనం ఒక కొత్త లింక్ క్రియేట్ చేసాం. సో ఈ విధంగా మీరు ఒక కొత్త నోడ్ని క్రియేట్ చేసి యూ కెన్ స్టార్ట్ ఫ్రమ్ స్క్రాచ్ ఆల్సో. సో మీకు కంప్లీట్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ యూట్యూబ్లో కొత్త ఆప్షన్ అయితే ఉందో అప్లోడ్ అని చెప్పి, సో అప్లోడ్ చేయాలంటే అప్లోడ్ కూడా చేయండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ నౌ గైస్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.